Hello everyone, this is Veda. Welcome back to our class. Today is day 16 and our topic is helping words. Okay, helping words. Am, is, are. Okay, am, is, are అనే helping verbs గురించి మనం నేర్చుకోబోతున్నాం. Right? These words help us make simple sentences in the present tense. Right? మనకి present tense లో సెంటెన్సెస్ని సింపుల్గా బిల్డ్ చేయడం కోసం మనము ఈ హెల్పింగ్ వర్డ్స్ని యూజ్ చేస్తాము. రైట్? ఓకే, డెఫినేషన్ చూడండి. యామ్, ఈజ్, ఆర్ హెల్పింగ్ వర్డ్స్. ఓకే, యామ్, ఈజ్, ఆర్ అనేటివి మనకి హెల్పింగ్ వర్డ్స్. ఓకే, వీటినే మనము హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటాము. ఓకే, ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి యాక్షన్ వర్డ్ని మనము వర్బ్ అంటామని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఓకే, సో మనం ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి వర్బ్కి హెల్ప్ చేసే వర్డ్స్ ఏంటి అంటే యామ్, ఈజ్, ఆర్. ఓకే, ఇవి ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాము. రైట్? మరి ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వర్బ్కి హెల్ప్ చేసే వర్డ్స్ కాబట్టి వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాము. ఓకే, మనకి ప్రజెంట్ టెన్స్లో ఒక రకమైన హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, పాస్ట్ టెన్స్లో ఒక రకంగా ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో ఒక రకంగా ఉంటాయి. మరి ఇక్కడ ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యామ్, ఈజ్, ఆర్ ఈ మూడు ప్రజెంట్ టెన్స్లో ఉపయోగపడే హెల్పింగ్ వర్బ్స్. రైట్? సో నెక్స్ట్, దే హెల్ప్ అస్ టాక్ అబౌట్ ఎ పర్సన్, యానిమల్, థింగ్ ఆర్ కండిషన్ ఇన్ ద ప్రజెంట్ టైం. ఓకే, దే హెల్ప్ అస్ టాక్ అబౌట్ ఎ పర్సన్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఒక పర్సన్ గురించి కానీ, యానిమల్ గురించి కానీ, థింగ్ గురించి కానీ, ఒక కండిషన్ గురించి కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి దాని గురించి దేని గురించి అయినా సరే మాట్లాడేటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్ మనకి హెల్ప్ చేస్తాయి. రైట్? సో మరి ఈ యామ్, ఈజ్, ఆర్ అనేవి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మనకి హెల్ప్ చేస్తాయి అనేది చూద్దాం. ఓకే, యామ్ ఫస్ట్ ఏంటి? యామ్. వి యూజ్ యామ్ ఓన్లీ విత్ ఐ. ఓకే, యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని మనము ఓన్లీ ఐతో మాత్రమే వాడతాము. రైట్? ఐ పక్కన మాత్రమే మనము యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడతాము. రైట్? ఎగ్జాంపుల్ చూడండి, ఐ యామ్ ప్లేయింగ్. ఓకే, ఐ పక్కన యామ్. ఓకే, ఐ పక్కన యామ్ మాత్రమే వాడతాము ప్రజెంట్ టెన్స్లో. నెక్స్ట్, ఐ యామ్ యువర్ ఫ్రెండ్. ఓకే, ఐ పక్కన యామ్. రైట్? సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, ఈజ్ గురించి చూద్దాం. ఈజ్ని ఎప్పుడు వాడతామో చూడండి. యూజ్ ఈజ్ విత్. యూజ్ని ఎప్పుడు వాడతామంటే హీ, షీ, ఇట్, వన్ పర్సన్, యానిమల్ ఆర్ థింగ్. ఓకే, మనకి సెంటెన్స్లో హీ, షీ, ఇట్ లేదా వన్ పర్సన్ కానీ, వన్ యానిమల్ కానీ, వన్ థింగ్ కానీ ఉన్నప్పుడు, ఓకే, మనకి వన్ పర్సన్ నౌన్గా వన్ పర్సన్, యానిమల్ ఆర్ థింగ్ లేదా సింగులర్ ప్రొనౌన్స్. ఆల్ దీస్ ఆర్ సింగులర్. రైట్? ఇవన్నీ కూడా సింగులరే. అలా వన్ పర్సన్, యానిమల్, థింగ్ ఆర్ హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు మనము ఈజ్ని వాడతాము. ఓకే, సింగులర్కి మాత్రమే ఈజ్ని వాడతాము. రైట్? ఎగ్జాంపుల్స్ చూడండి. హీ ఈజ్ మై టీచర్. ఓకే, హీ ఈజ్ మై టీచర్. రైట్? హీ పక్కన ఈజ్ వాడాము. నెక్స్ట్, షీ ఈజ్ మై స్టూడెంట్. షీ ఈజ్ మై స్టూడెంట్. ఓకే, షీ పక్కన ఈజ్, సింగులర్ ప్రొనౌన్. ఇట్ ఈజ్ ఎ బుక్. ఇట్ ఈజ్ ఎ బుక్. రైట్? అరుణ్ ఈజ్ ప్లేయింగ్. అరుణ్ వన్ పర్సన్. రైట్? దట్ ఈస్ వై we are using is. అరుణ్ ఈజ్ ప్లేయింగ్. రైట్? నెక్స్ట్, the cat is sleeping. Okay, here cat, one animal, so we have to use is. రైట్? సింగులర్ కాబట్టి అన్నిటికీ మనము ఈజే వాడుతూ వస్తున్నాం. రైట్? నెక్స్ట్, ద చైర్ ఈజ్ బ్లూ ఇన్ కలర్. ద చైర్, థింగ్, వన్ చైర్ ఈజ్ దేర్, వన్ థింగ్, సో వీఆర్ యూజింగ్ ఈజ్. రైట్? ఇక్కడ చూస్తే అన్ని ఎగ్జాంపుల్స్లో మనము సింగులర్ ప్రొనౌన్స్ అండ్ సింగులర్ నౌన్ పక్కన మనం ఏం వాడాము? ఈజ్. రైట్? ఐ పక్కన యామ్ వాడాము, సింగులర్ పక్కన ఈజ్ వాడాము. నెక్స్ట్, ఆర్ ఎప్పుడు వాడాలో చూద్దాం. ఓకే, ఆర్. యూజ్ ఆర్ విత్. మరి ఆర్ని ఎప్పుడు వాడతాము అంటే వి, యూ, దే, మెనీ పీపుల్ ఆర్ థింగ్స్. ఓకే, అన్నీ కూడా ఏంటివి? ప్లూరల్ ప్రొనౌన్స్ అండ్ ప్లూరల్ నౌన్స్. రైట్? అందుకని మనం ఏం వాడతాము? ఆర్. రైట్?
ప్లూరల్ ఉంటే ఆర్ వాడతాము. సో ఎగ్జాంపుల్స్ చూడండి. we are going, రైట్? వి పక్కన ఆర్. you are very smart, you are very smart, you పక్కన ఆర్. నెక్స్ట్ they are cooking, they పక్కన ఆర్ యూజ్ చేస్తున్నాం బికాజ్ ఆల్ దీస్ ఆర్ ప్లూరల్ ప్రొనౌన్స్, రైట్? నెక్స్ట్ the children are in the ground. Okay, here many people, children, more than one child is there. That is why we are talking about these children, so we use are. Many people, the children are in the ground, right? Children అంటే ఎక్కువ మంది పిల్లలు కాబట్టి మనం are ని యూజ్ చేసాము, రైట్? ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఆన్ am, is, are. చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఇన్ మై క్లాస్ రూమ్. ఐ పక్కన యామ్ మాత్రమే వాడతాం, రైట్? హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ సింగులర్ ప్రొనౌన్, దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ ఈజ్. షీ ఈజ్ వెరీ కైండ్. షీ సింగులర్ ప్రొనౌన్, దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ ఈజ్. సో ఇట్ ఈజ్ ఏ స్మాల్ డాల్. హియర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ వన్ డాల్, సో వీఆర్ యూజింగ్ ఇట్, అండ్ it is singular pronoun, that is why we are using is. Next, we are ready for the game. Okay, we plural pronoun, that is why we are using are. ఇక్కడ సింగులర్ కాబట్టి is వాడాం, ఇక్కడ I కాబట్టి am వాడాం, ఇక్కడ ప్లూరల్ కాబట్టి are వాడుతున్నాము. they are near the gate. Okay, they plural, that is why we are using are, right? So this is about examples. Next, here we have a simple story on am, is and are. Okay, the name of the story is in the morning, right? So చూద్దాం మరి మార్నింగ్ ఏం జరిగింది అనేది. Okay, so I'll read the sentences, you have to repeat after me, then we will find am, is, are, right? First, I am awake early in the morning. Right? My little brother is brushing his teeth. Good. We are eating breakfast. Good. The school bus is coming. Right? My friends are near the bus. Right? We are going to school. Right. సో ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటనేది చూద్దాం. ఏ సబ్జెక్ట్ పక్కన ఏ హెల్పింగ్ వర్బ్ వచ్చిందో చూద్దాం. ఓకే, హియర్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ఐ ఆమ్ అవేక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఐ పక్కన ఏ హెల్పింగ్ వర్బ్ వచ్చింది? యామ్, రైట్? నెక్స్ట్, మై లిటిల్ బ్రదర్ ఈజ్ బ్రషింగ్ హిస్ టీత్. ఓకే, ఇక్కడ లిటిల్ బ్రదర్, వన్ బ్రదర్ ఈజ్ దేర్, సింగులర్ నౌన్, దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ ఈజ్, రైట్? సింగులర్ వస్తే ఈజ్. ఐ పక్కన యామ్. నెక్స్ట్, వీఆర్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. వీ ప్లూరల్ ప్రొనౌన్, దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ ఆర్. ద స్కూల్ బస్ ఈజ్ కమింగ్. ఓకే, వన్ స్కూల్ బస్, singular noun, so we are using is. My friends are near the bus. My friends, plural noun, so we are using are, right? We are going to school. We, plural pronoun, so we use are, right? So all these sentences are about am, is and are. Okay, I pakkana am vaadamu, singular noun pakkana is vaadamu, plural pronoun pakkana are vaadamu, right? So clear ga ardhamaindi kada? Very good. Okay, that's all for today. Thank you so much for watching. We will meet again in the next video. Thank you. Bye bye.